ఈ 2024 ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలా ఉండబోతుంది సార్? చాలా బాగుంటుంది. ఒకటి, నా పేరు విజయవర్ధన్ నాయుడు, కల్లూరి విజయవర్ధన్ నాయుడు. సనత్నగర్ నుంచి ఇప్పుడే ఫామ్ ఫిలప్ చేసి వేసి ఇప్పుడు వస్తున్నా. తర్వాత సనత్నగర్ కాన్స్టిట్యున్సీలో 30 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ లీడర్గా ఉన్నాను. ఏ పార్టీలో పోలేదు, ఒకటే పార్టీలో పట్టుకొని ఉన్నాను. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుని, ప్రియ శిష్యుని. నేను అంచెలంచెలుగా ఫస్ట్ యూత్ కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది 1990 నుంచి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ 99లో బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ ఉంటిని, తర్వాత సిటీ వైస్ ప్రెసిడెంట్ ఉంటిని యూత్ కాంగ్రెస్. తర్వాత 2007 రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేషనల్ స్టీల్ కన్జ్యూమర్ కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేటెడ్ మెంబర్. తర్వాత స్టెప్ బై స్టెప్ విధంగా పెరుగుతూ వచ్చాను. ఈరోజు ఎమ్మెల్యే గురించి నేను పోటీ చేస్తున్నాను. పెద్దల ఆశీర్వాదము, ఆయన దేవుని ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదము. తర్వాత నేను అనుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మరియు ఠాకరే గారు మరియు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు వీళ్ళ ఆశీర్వాదం ఇస్తారని, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు వారి అభిమానంతో, ఆ ప్రేమతో ఈరోజు మాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి అన్ని విధాల సోషల్ వర్క్ చాలా చేశాను. స్కూల్ కట్టించాను. కరోనా టైంలో ప్రజలకు రైస్, ఆయిల్, దాల్ కొన్ని వేల మందికి ఇచ్చాను. తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు కుటుంబ మిషన్స్ కూడా ఇచ్చాను. ఈరోజు ఆ ప్రజలే నన్ను అడుగుతున్నారు, నాయుడు గారు మీరే రావాలి, అంతకుముందు శశిధర్ గారు ఉండే, అతని కూడా మీరు చేశారు, ఆ తర్వాత మీకంటూ ఒకటి ప్రజల్లో అభిమానం ఉన్నది, ఆ అభిమానం వల్ల మీరు కంపల్సరీ రావాలి, మీరు వస్తేనే బాగుంటుంది, మీరు వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది, మీరు అన్ని విధాల అర్హులు అని కాన్స్టిట్యూన్సీలో చెప్పారు. ఆ చెప్పే విధంగా మేము కూడా యాక్షన్ కూడా స్టార్ట్ చేశాము. అన్ని విధాల ఈరోజు పోతుంది. ప్లస్ స్టేట్లో కంపల్సరీ 101% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్లో కూడా వస్తుంది, స్టేట్లో వస్తుంది అని మా అభిమానం ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు హాత్ జోడో బాత్ జోడో అనే నిదానంతో ప్రతి ఒక్కరికి అన్ని విధాల ఆప్తులాగా అయిపోయిండు. ప్రతి ఒక్కరు కూడా ఊహిస్తున్నారు ఏంటంటే రాహుల్ గారు తర్వాత ఇక్కడ స్టేట్లో కూడా అన్ని విధాల మంచి పనులు చేస్తారని, అన్ని విధాలు ఉంటుందని అందరు కోరిక ఉంది, నా కోరిక కూడా ఉంది. నేను కూడా గెలుస్తాను అనుకుంటున్నాను, నాకు టికెట్ వస్తాను అనుకుంటున్నాను. ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఎలక్షన్స్ మొదలయ్యాక కాంగ్రెస్ పార్టీ నెగ్గింది అనుకోండి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 100 సీట్లు 100% వస్తాయి. ఎవరేమనుకున్నా చూడండి, కేసీఆర్ గారి సంగతి తెలిసిన విషయమే. నా జీవితంలో ఇన్నేళ్ళని చూస్తున్నా, 30-35 ఏళ్ళని చూస్తున్నా. ఎవరన్నా 2 నెలల 3 నెలల మళ్ళీ ఎందుకు ఇస్తారు టికెట్లు? ఎందుకు ఇచ్చారు? కారణమేంది? ఓడిపోతాం భయము. ఆ తర్వాత ఉన్న టికెట్ల గురించి డిఫెండ్ చేసుకున్నాం అని అనుకొని ఫస్టే డిక్లేర్ చేశారు. అది లేకపోతే లాస్ట్ అవర్ ఇస్తే వీళ్ళందరూ పోతారు, తర్వాత ఏమవుతుంది చిప్పగది వస్తుంది భయానికి, ఎందుకంటే అడ్వాన్స్ బుక్ చేసుకున్నట్టు అందరినీ చేసుకున్నారు. మాకు అవసరం లేదు, మా కార్యకర్తలు ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, మాకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది, 40% మాకు ఓటు బ్యాంక్ ఉంది. 130 సంవత్సరాల నుంచి మా పార్టీ ఉన్నది, ప్రతి ఒక్కరు తెలుసు. పర్మనెంట్ మాకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్కు. అందువల్ల ఈసారి 80% వస్తుంది అని నమ్ముతున్నాను. పేదలకు ఏం న్యాయం చేస్తారు సార్ వచ్చాక, పార్టీ వచ్చాక? అన్ని విధాల ఇంతకుముందు ఏ విధంగా ఉందో దానికన్నా 1000 రెట్లు ప్రతి ఒక్కరికి, గరీబులకు ఇళ్ళు, పెన్షన్లు, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ మెడికల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి మేము ఇవ్వాలనుకుంటున్నాము. మా సోనియా గాంధీ గారు ఆల్రెడీ ప్లాన్లు ఉన్నారు, షార్ట్లీ డిక్లేర్ చేస్తారు. మైనంపల్లి హనుమంతరావు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారంటే ఎంతవరకు నిజం సార్? 100% వస్తే చాలా మంచిది. అలాంటి మంచి లీడర్లు అందరూ వస్తే, నేను ఇది అనుకోకుండా పెద్ద మనిషి రావస్తే చాలా విధాల లాభం ఉంటుంది. ఒకటి. రెండవది, అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ ఉంటేనే నిజమైన గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నా. సీట్ ఇస్తారంటే సార్ కాంగ్రెస్ పార్టీలో వస్తే? 100% ఇస్తారు. 100% ఇస్తారు, నవ్వుకుంటా ఇస్తారు. ఎందుకంటే అలాంటి కార్యకర్తలే కావాలి ఈరోజు మాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు మంచి కార్యకర్తలు ఉండి ఈరోజు నిలబెడుతుండు. అన్ని విధాల రేవంత్ రెడ్డి గారు
ఆనాడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా ఈరోజు సేమ్ యాక్టివిటీ చేస్తుండని అందరికి తెలుసు. అందువల్ల గరీబోళ్ళకి ఇళ్ళు, పెన్షన్లు, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి మేము ఇవ్వాలనుకుంటున్నాము. మా సోనియా గాంధీ గారు ఆల్రెడీ ప్లాన్లు ఉన్నారు, షార్ట్లీ డిక్లేర్ చేస్తారు. మైనంపల్లి హనుమంతరావు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారంటే ఎంతవరకు నిజం సార్? 100% వస్తే చాలా మంచిది. అలాంటి మంచి 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 లీడర్లు అందరూ వస్తే నేను ఇది అనుకోకుండా పెద్ద మనిషి రావస్తే చాలా విధాల లాభం ఉంటుంది. ఒకటి. రెండవది, అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ ఉంటేనే నిజమైన గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నా. సీట్ ఇస్తారంటే సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే? 100% ఇస్తారు. 100% ఇస్తారు, నవ్వుకుంటా ఇస్తారు. ఎందుకంటే అలాంటి కార్యకర్తలే కావాలి ఈరోజు మాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు మంచి మంచి కార్యకర్తలు ఉండి ఈరోజు నిలబెడుతుండు అన్ని విధాలా. రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా ఈరోజు సేమ్ యాక్టివిటీ చేస్తుండని 100% అందరికి తెలుసు. అందువల్ల కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. సెంట్రల్లోనేమో రాహుల్ గాంధీ ఎంత యాక్టివ్ ఉన్నాడంటే ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. అందరికి అనుకుంటున్నారు ఆయన मोहब्बत बांटने के लिए निकल रहा है. राहुल जी ने मोहब्बत 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 बांटने के लिए निकल रहा है. और असली बात क्या है, खुलूस मोहब्बत जहाँ निकलता आवाज़ आदमी जीत गया. हम लोग ये सोच रहे. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఎలా నడుస్తున్నారు? 101% దానివల్లనే ఇంత పుంజుకుంది. దేశం మొత్తం ఒకటైపోయింది. ఈరోజు తెలిసిన విషయమే. ఇక ఆ బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరము నాకు లేదు. ఎందుకంటే మాదేందో మేము ఏందో చూపిద్దామని మా రూట్ ఏదో చూపిస్తాం అంతే. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ అయినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అప్పుడు సేమ్ ఇక్కడ ఎలా నడుస్తుందంటారు? కర్ణాటక వచ్చింది కరెక్టే, దానికన్నా 100 times తెలంగాణ వస్తుంది. ఎప్పుడైనా కాంగ్రెస్కు అవసరం పడ్డది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నిలబడ్డది. ఈరోజు తెలంగాణ ఫస్ట్ నిలబడుతుంది, 100% నిలబడుతుందని నమ్మకం ఉంది. దేశానికి ఫస్ట్ గుడ్ విల్ ఇచ్చేది ఫస్ట్ తెలంగాణనే అని 100% ప్రతి ఒక్కరు తెలుసు. తెలంగాణ ఎప్పుడు గెలుస్తుందో ఇండియాలో గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెగ్గింది అనుకోండి 2024 ఎలక్షన్స్లో, ఎవరు సీఎం ఎవరు సార్? అది పెద్దల మాట అది. ఎందుకంటే సీఎం అనే విషయము రాహుల్ గాంధీ సోనియా గాంధీ విషయం. అది వాళ్ళు ఏ విధంగా చెప్తే అందరూ శిరసామిస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళ మాటనే వింటారు. చాలామంది అంటారు, ఎందుకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు కాంటలేను. ఆ సీనియర్స్ బట్టి ఉంటుంది. ఆ సీనియర్ని బట్టి మేడం గారు డిక్లేర్ చేస్తారు, రాహుల్ గారు డిక్లేర్ చేస్తారు. సీతక్క గారిని సీఎం చేస్తా అంటున్నారు, ఎంతవరకు నిజం సార్? నిజం అంటే అందరూ మేకే లైన్ చాలామంది ఉన్నారండి. వీళ్ళొక్కరు సీతకం కాదు, చాలామంది లైన్ ఉన్నారు. తర్వాత సీనియారిటీని బట్టి పెద్దవాళ్ళే నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.